హై టు ఆల్. ఈరోజు నేను చీజ్ రవ దోశ వేస్తున్నానండి. ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కాక రవ దోశ పిండి వేసేసాను. అది కూడా కాలినాక కాస్త పైనుంచి ఆయిల్ అప్లై చేసేసాను. ఇది రెండో వైపు కూడా నేను టర్న్ చేస్తున్నాను చూడండి. సెకండ్ వైపు కూడా టర్న్ అయ్యాక రెండో వైపు కూడా కాస్త కాలే వరకు వెయిట్ చేసి కాలినాక మళ్ళీ ఫస్ట్ వైపుకే టర్న్ చేస్తున్నాను. టర్న్ చేసేసి ఇప్పుడు ఈ దోశ పైన మనం అప్లై చేసుకోవడానికి కాస్త షెజ్వాన్ సాస్ వేసేసి దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. దీని తర్వాత ఇది కొంచెం ఒక హాఫ్ మినిట్ అయ్యాక చీజ్ స్లైస్ ఒకటి తీసుకొని దీనిపైనే వేసేస్తున్నాను చూడండి. వేసేసి ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ అంటే ఇది కూడా కొంచెం మెల్ట్ అయిపోతుంది. అంతేనండి. మనం దీన్ని తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే మన చీజ్ రవ దోశ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ట్రై చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. చేతులు కాలుతున్నాయండో వేడివేడిగా ఉంది. ఓకేనా? బాయ్ బాయ్.